సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో పార్టీలకు అతీతంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరిపించాలని, అలా జరిగేంత వరకు ఎలాంటి ఉద్యమానికైనా పోరాటానికైనా బీసీలమంతా ఐక్యంగా ఉంటామని హెచ్చరించారు. అగ్రవర్ణ కులాలు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయపరమైన 42% రిజర్వేషన్లు వచ్చే వరకు తమ పోరాటం ఆపమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు సంగోజు సుదర్శన్, బైకరి పరశురాములు, ధర్మపురి, మహిపాల్, దేవయ్య, షాదుల్, స్వామి, నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధు పిలుపు మేరకు మా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో మేము బీసీ సంఘాల అందరము, బీసీ నాయకులు, యువకులు, విద్యార్థులు అందరు కలిసి ఈరోజు మా గ్రామంలో బంధు పిలుపును విజయవంతంగా చేసుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన 42 రిజర్వేషన్ను తక్షణమే గవర్నమెంట్ అమలు చేయాలి. మా హక్కులు, బీసీ హక్కులను ఈ అగ్ర కులాల వర్ణాల వారు వాళ్ళు కాల రాస్తూ మా నోటికాడి ముద్దను తీసుకెళ్తున్నారు. కాబట్టి మా ప్రతి బీసీ నాయకులము ప్రతి రిజర్వేషన్లలో మా హక్కులను మేమే కాపాడుకోవాలని ఈ బీసీ సంఘాలు మేము ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బంధు పాటించడం. గవర్నమెంట్ కూడా మా బీసీ సంఘాలకు మా రిజర్వేషన్లను అగ్రకులాలను తీసుకెళ్తున్నారు. దయచేసి ఈ బీసీ సంఘాల రిజర్వేషన్లు మా హక్కులను మేమే కాపాడుకోవాలి అనేది ఉద్దేశంతో ఈ బంధు విజయవంతంగా చేసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు మరియు బీసీజేఏసీ పిలుపు మేరకు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా మా దుబ్బాక మండల కేంద్రంలోని రాజక్కపేటలో మా బీసీ నాయకులం, బీసీ సంఘాలు ప్లస్ యువత అందరం కలిసి సంపూర్ణ మద్దతుతో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ చట్టాన్ని జీవో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసి ఈరోజు కోర్టుల ద్వారా అగ్రవర్ణాలు యొక్క జీవోను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది 100% మా బీసీలకు 42% రిజర్వేషన్ ఎన్నికలు జరపాల్సిందే. దానికోసం ఎంత పెద్ద ఉద్యమాన్నైనా ముందుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వం మెడలు వంచి బీసీలందరం ఏకమై మాకు కావాల్సినటువంటి ఈ యొక్క 42% రిజర్వేషన్ కోసం మేము పోరాడుతూనే ఉంటాము.